पुराना नियम का सेवा के लिए मूसा को कैसा परमेश्वर तैयार किया। మరి పాత నిబంధన సంబంధమైన పరిచర్య కొరకై ప్రభు మోషేని ఎలా సిద్ధం చేశాడు? उनका जन्म से प्रभु ने तैयार किया। అతను జన్మించిన నాటి నుండే ప్రభు అతన్ని సిద్ధపరుస్తున్నాడు। 40 साल तक वो राजा का महल में सीखता रहा। మరి 40 సంవత్సరాల వరకు అతడు రాజభవనంలో నేర్చుకుంటూ ఉండినాడు। और राजा का भवन में सीखते समय में उनके अंदर ये मालूम हुआ, मेरे ज्ञान मेरे बुद्धि के द्वारा मैं इस्राएलियों को छुड़ा सकेगा। మరి రాజభవనంలో పెరుగుతున్నప్పుడు అతను నేర్చుకున్నప్పుడు ఆ మోషే ఇలాగ అనుకున్నాడు, నా జ్ఞానమును బట్టి నాకున్న తెలివిని బట్టి ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపిస్తానని తలంచాడు। प्रेरितों का 7 का 22 से लेकर 25 तक पढ़िएगा। అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనము నుండి 25 వచనాల వరకు చదువుకుందాం। प्रेरितों का 7 का 22 से लेकर 25 तक। అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనాల వరకు। మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను। అతనికి 40 ఏళ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను। అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను। తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి। वो 25 पद दोबारा पढ़िएगा। 25వ వచనాన్ని మరలా చదువుదాం। తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి। मूसा 40 साल राजा के महल में सीखते समय सोचा, मेरे द्वारा प्रभु इस्राएलियों को छुड़ाएगा। మరి మోషే రాజభవనంలో పెరుగుతున్న సమయంలో ఆయన అనుకున్నది ఏమిటంటే, నా జ్ఞానము ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేస్తాడని, मेरे द्वारा నా ద్వారా इस्राएल को छुटकारा मिलेगा, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల దొరుకుతుందని తలంచాడు। इसलिए अपने आप में जाकर मिस्री को मार डाला। అందుకే తనంతట తానే వెళ్ళి ఒక ఐగుప్తీని చంపాడు। लेकिन बाद में आप सबको मालूम है, मूसा को मिस्र से भागना पड़ा। ఆ తర్వాత మీకు అందరికీ తెలిసినట్టుగా మోషే ఐగుప్తును విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది। 40 साल बियाबान में रहा। 40 సంవత్సరాలు అరణ్యములో ఉండినాడు। उधर भेड़ बकरी को चराता रहा। అతడు గొర్రెలను మేపుతూ ఉండినాడు ఆయన। उसके बाद 40 साल तक जब तकरीबन खत्म होने का समय आया, परमेश्वर मूसा को सेवा के लिए भेजने के लिए तैयार हो रहा है। మరి 40 సంవత్సరాల ముగింపు కాలములో దేవుడు మోషేను పరిచర్య కొరకై మరి పంపించడానికి సిద్ధపడ్డాడు। परमेश्वर मूसा को होरे पहाड़ पर मिल रहा है। మరి దేవుడు మోషేను హోరేబు పర్వతం దగ్గర కలుసుకుంటున్నాడు। तो परमेश्वर मूसा को बोलता है, जाओ इस्राएल को छुड़ाओ। ప్రభు మోషేతో సెలవిస్తున్నాడు, వెళ్ళు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయి అంటున్నాడు। निर्गमन 3 का 10 और 11 पढ़िएगा। నిర్గమాకాండం 3వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుకుందాం। निर्गमन 3 का 10 और 11। నిర్గమాకాండం 3వ అధ్యాయము 10, 11 వచనాలు। కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను। అందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనెను। हाँ, देखिए 40 साल प्रभु का ट्रेनिंग के बाद मूसा क्या बोल रहा है। చూడండి, మోషే 40 సంవత్సరాలు ప్రభు దగ్గర తరబీదు తీసుకున్న తర్వాత ఏమని చెబుతున్నాడు? फारो के पास ट्रेनिंग लेने के बाद सोचा था मेरे द्वारा ही उद्धार होगा। ఫరో రాజభవనంలో తరబీదు పొందిన తర్వాత నా ద్వారానే విడుదల కలుగుతుందని తలంచాడు। 40 साल प्रभु का ट्रेनिंग के बाद क्या बोलता है? మరి 40 సంవత్సరాలు ప్రభు దగ్గర తరబీదు తీసుకున్న తర్వాత ఏమంటున్నాడు? मैं कौन हूं? నేనెవరిని? ये 40 साल का ट्रेनिंग से मालूम हो गया मूसा कौन है करके अपने आप को समझ गया। మరి 40 సంవత్సరాల తరబీదు తర్వాత మోషే తానేమై ఉన్నాడో ఎరిగినాడు। आजकल सेवा में क्यों गड़बड़ी हो रहा है?
మరి ఈనాటి దినాల్లో సేవలో ఎందుకు తొందరలు జరుగుతాయి? शैतान क्यों अंदर घुसता है? సాతానుడు ఎందుకు లోపల ప్రవేశిస్తున్నాడు? बहुत तेरा लोगों को प्रभु ने भेजा नहीं है। మీలో అనేక మందిని ప్రభువు పంపించలేదు. बहुत तेरे मीलो करके ना, बहुत तेरा लोगों को మరి అనేక మందిని ప్రభు పంపించలేదు. मीलो शब्द ठीक नहीं है। मीलो का मतलब आपके बीच में, ऐसा है ना मीलो का? మిమ్మల్ని आप लोगों को नहीं, आजकल बहुत तेरे लोगों को, मैं इधर के बैठे हुए लोगों को नहीं बोल रहा हूं, बहुत तेरे लोगों को प्रभु ने नहीं भेजा। నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళని గురించి చెప్పడం లేదండి. అనేక మందిని ప్రభు సేవ కొరకు పంపించడం లేదు. बाइबल स्कूल में ट्रेनिंग किया, अमेरिका से सपोर्ट मिला, इधर से पैसा मिला, फंड रेसिंग का रास्ता मिल गया, सेवा शुरू कर दिया। మరి ఎక్కడో వేదాంత కళాశాలలో మరి అభ్యాసం దొరికింది, అమెరికా నుండి డబ్బు దొరికింది, ఇంగ్లాండ్ నుండి ఇతర ప్రాంతాల నుండి ఇంకేదో సహకారం దొరికింది, ఇక అంతే సేవ కొరకని పరిగెత్తారు. मूसा भी ऐसा सोचा था, మోషే కూడా అలాగే తలంచాడు. लेकिन प्रभु ने उनको 40 साल ब्याबा में ट्रेनिंग दिया। కానీ ప్రభువు మోషేకు 40 సంవత్సరాలు అరణ్యములో తర్బీదిచ్చాడు. तब होश में आकर बोलता, मैं कौन हूं? అప్పుడు స్పృహలోకి వచ్చిన మోషే అంటున్నాడు, నేనెవరిని? और उसका चौथा अध्याय 10 से 13 तक पढ़िएगा। మరి దానిలోనే 4వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు కూడా చదువుకుందాం. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను. अभी मूसा को अपना खूबी मालूम नहीं हो रहा है, अपना कमजोरी मालूम हो रहा है। ఇప్పుడు మోషేకు తన యోగ్యత, తన అర్హత ఏమిటో అర్థం కావడం లేదు, కానీ తన బలహీనతలు తెలిసి వస్తున్నాయి. मूसा बोल रहा है, मुझे बोलने को भी नहीं आता। మోషే ఇక్కడ అంటున్నాడు, అసలు నాకు మాట్లాడడమే సరిగా రాదు. अभी 11 से 13 तक पढ़िएगा। ఇప్పుడు 11 నుండి 13 వచనాలు చదువుకుందాం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టిగల వారినే గాని, గ్రుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వారినే పంపుమనగా ఆయన మోసే మీద కోపబడి, బస్ చాలండి. अभी मूसा को परमेश्वर बोलता, तुम्हारा होठों के साथ मैं रहेगा। ఇక్కడ ప్రభువే యెహోవా అంటున్నాడు, ఇదిగో నీ నోటికి నేను తోడుగా ఉంటాను. तब मूसा बोलता, प्रभु और किसी को भेज दीजिए। అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా, మరెవరినైనా పంపించు. तब परमेश्वर को मालूम हुआ मूसा जाने के लिए फिट हो गया। అప్పుడు మరి దేవునికి అర్థమైపోయింది, మోషే వెళ్ళడానికి పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నాడు. और पुराना नियम का सेवा मूसा कैसा कर रहा देखो। మరి పాత నిబంధన కాలంలో మోషే ఎలాగ పరిచర్య జరిగిస్తున్నాడో కాస్త చూడండి. ताकि नया नियम का सेवा कितना ऊंचा होना है करके आपको मालूम हो जाएगा। మరి ఎందుకంటే నూతన నిబంధనమైన పరిచర్య ఎంత ఉన్నతమైనదన్న సంగతి మీకు అర్థమవుతుంది.